లోక 23:34. యేసు తండ్రితో, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. దేవుడు సిలువలో పలికిన మొదటి మాట దేవుని ఎంతగానో హింసించిన ఆయన మన పాపాల కొరకు భరించి, ఆయన సిలువేసేటప్పుడు కొంచెం మంది తండ్రి అని ఏడుస్తుంటే, నా కొరకు మీరు ఏడవకండి అమ్మా, మీ కొరకు మీ బిడ్డల కొరకు అని దేవుడు పలికిన మాట అండి అది. అలాంటి స్వభావం మనందరికీ దేవుడు ఇవ్వాలని, మనము కొరకు హింసించే వారి కొరకు, శత్రువుల కొరకు మనం కూడా అంత మంచి స్వభావం కలిగి హింసించే వారి కొరకు కూడా ప్రార్థన మరి చేయాలని నేను చెప్తున్నానండి. ఉంచాడు మత్తయి 5:44 అండి. మత్తయి 5:44 చదివారు. నేను మీతో చెప్పింది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఆయన ప్రతీది కూడా శత్రువులను ప్రేమించుడి, హింసించే కొరకు ప్రార్థన చేయడు అనే దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నాడండి. మరి మనకైతే అలా క్షమించే, మనకంటే నీకుందని అంటారమ్మో, మనకైతే శత్రువులని కొరకు క్షమించే గుణం ఉండదండి. వారి కొరకు ప్రార్థించే ఆ టైంలో అలా రాదండి. మరి అయ్యగారు కూడా ఒక్కొక్కసారి శత్రువులు తిట్టినప్పుడల్లా వాళ్ళని దీవించి తండ్రి, వాళ్ళకి సహాయం చేయ ప్రభు అని ప్రార్థన చేయాలమ్మా అని ఎన్నో సార్లు పలికారండి. దేవుడు కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయడం అని పలికాడండి దేవుడు. మరి వాళ్ళ కొరకు శత్రువుల కొరకు వాళ్ళు బాధలు పెట్టేటప్పుడు, వాళ్ళు హింసించేటప్పుడు కూడా వాళ్ళని దీవించు ప్రభా అని దేవుడు ఎంతగానో మరి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. తన స్వభావం ప్రేమ కలిగి ఉండాలి. ఏషియా గ్రంథం 53:12 అండి. ఏషియా గ్రంథంలో 53:12 కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, గనులతో కలిసి అతను కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణంను దారబోసెను. గొప్పవారితో నేను అతనికి పాలు పెంచదను, గనులు కలిసి అతడు కొల్ల సొమ్ములు విభజించును. ఏలయనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును దారబోసాను. దేవుడు మరి మనందరి కొరకు తన గొప్ప ప్రాణంనే దారబోసాడండి. ఆయన అనేకులు పాపమును కూడా ఆయన భరించాడు. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాడండి. తిరుగుబాటు వారు చేసిన వారి కోసం కూడా దేవుడు ఎంతగానో విజ్ఞాపించాడండి. అలాంటి ప్రేమ కలిగి ఉండాలని అనుకుంటున్నాను. అతడు దుర్మార్గుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. దుర్మార్గుల కొరకు, యేషయా పాపుల కొరకు మధ్యవర్తిగా ఆయన ఉండి హింసించే వారి కొరకు, దుర్మార్గుల కొరకు, శత్రువుల కొరకు ఆయన ప్రార్థన చేశాడండి. అలాంటి మంచి స్వభావం కూడా మనకి ఉండాలని దేవుణ్ణి అడుగుతున్నాను. యోహాను 10:29-30 నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహసించలేదు. నేను తండ్రిని ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అందరితోనే దేవుడు గొప్పవాడుగానే ఉన్నాడండి. నా తండ్రి చేతిలో నుండి ఎవడు వాటిని అపహరింపలేదు. ఎవరి దృష్టిలో కూడా తండ్రి అపహరింపలేదండి. నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పినంటున్నాను. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన రక్త సంబంధికులు మనల్ని విడిచిపెడతారు, కానీ
దేవుడైతే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సదాకాలము మరణం వరకు దేవుడైతే మనల్ని విడవలేదండి. మన బాధల్లోని వేదనలో మన కష్టాల్లో కూడా మన బంధువులు తొలగిపోతారండి. మన తోడబుట్టినోళ్ళు కూడా మనల్ని విడిచిపెడతాడండి. కానీ మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన కలవరి శిలువలో ఆహుతైపోయి ఆయన మన భారాలని భరించి ఆయన ఎంతగానో మన కొరకు ప్రాణం పెట్టాడండి. ఫస్ట్ కొరింథీలు 2:8 అండి. నాటువాడు నిలలిపోయిన వాడు ఒక్కటే, ప్రతివాడు తను చేసిన కష్టం కొలిది జీతము పుచ్చుకొనెను. మేము దేవుణ్ణి జత పని వారమై ఉన్నాము. దేవుడు నాటబడి నీళ్ళపోయేవాడే ఒక్కడే, ప్రతివాడు తన చేసిన కష్టం కొలిది జీతం పుచ్చుకొనెను. ప్రతి ఒక్క పనికి దేవుడు జీతం ఇచ్చే దేవుడండి. ప్రతివాడు తన చేసిన పనిని బట్టి జీతం పుచ్చుకునేవాళ్ళం మనం. మేము దేవుణ్ణి జత పని వారమై ఉన్నాము. మీ దేవుని వ్యవసాయము, దేవుని గృహమై ఉన్నాడు. దేవుడు మన పట్ల ప్రతి ఒక్క విషయంలో దేవుడు కూడా మన కష్టంలోని వేదనలో సుఖంలో దేవుడు జత పరివారమై ఉన్నాడండి. అలాగేండి అపొస్తలుల కార్యాలయం 3:17. సహోదరులారా, మీరుని మీ అధికారులు తెలియక చేసిరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తలతోనూ ముందుగా ప్రచురపరిచే విషయంలోనూ ఇలాగూ నెరవేర్చెను. దేవుణ్ణి సిలివేశారంటే అజ్ఞానుల వలె వాళ్ళు దేవుడు విలువ వాళ్ళకి తెలియక అజ్ఞానంతో వాళ్ళని సిలివేశామండి. మరి జ్ఞానం కలిగి ఉంటే దేవుడు గొప్పవాడని, మన కొరకు ప్రాణం పెట్టాడని, దేవుడిని హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేశారని వాళ్ళకి తెలియక దేవుడిని ఆ రాత్రి అప్పగించి ఆ సొమ్ముని తీసుకుని అతను కూడా బ్రతికే లేడండి. అతను కూడా ఉరేసేసుకున్నాడు. ఆ రాత్రి దేవుణ్ణి అజ్ఞానంతోనే దేవుణ్ణి అప్పచెప్పేశాడండి. మరి వీరిని క్షమించమని. యెషయా గ్రంథం 53:12 అండి. అతడు దుర్మార్గుల కొరకు ప్రార్థన చేశాడండి. అలాగే కూడా మనం అందరి కొరకు ప్రార్థన చేద్దాం.